రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో విపక్ష నేతలు పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటున్నారని అనుమానంతోనే కాంగ్రెస్ నేత రోహిత్ రావు సహా 5గురిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు వీణవంక మండలంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కరీంనగర్లో టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హనుమకొండ, కమలాపూర్లో ఏసీపీ శ్రీనివాస్ విలేకరులను అడ్డుకున్నారు. జర్నలిస్టులను అరెస్టు చేస్తానని కూడా హెచ్చరించారు. తమను అడ్డుకోవడంపై జర్నలిస్టులు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హనుమకొండ, కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో విపక్ష నేతలు పోలీసులు ముందస్తులుగా అరెస్టు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మంత్రి కేటీఆర్ పర్యటన అయితే కొంత ఉద్రిక్తత నడమ అయితే పర్యటన కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఇటు గుండూరు గ్రామంలో అయితే మంత్రి కేటీఆర్ పర్యటనను కూడా ఇటు ఎన్ఎస్ఐ నాయకులు అయితే అడ్డుకున్నారు. ఇటు ఏదైతే గత ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చారో హామీలకు సంబంధించి కూడా అనేక హామీలను నెరవేర్చలేకపోయింది ప్రభుత్వం, విఫలం చెందిందంటూ కూడా ఎన్ఎస్ఐ నాయకులు అయితే ఇటు కేటీఆర్ గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. మొత్తంగా కూడా ఇటు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కమలాపూర్కు చేరుకున్న కేటీఆర్ ఇటు కానాయి వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసుల తాడును ఛేదించుకుని ఎన్ఎస్ఐ నాయకులు అయితే ఇటు ర్యాలీకి అయితే అడ్డుగా నిరసన కూడా నిరసన వ్యక్తం చేస్తారు. దీంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎన్ఎస్ఐ నాయకుల మధ్య అయితే కొంత తొబ్బలాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎన్ఎస్ఐ నాయకులు అయితే చితకబడిన పరిస్థితి అయితే ఇటు కమలాపూర్ మలయాళ అయితే నెలకొందని చెప్పేసి మొత్తంగా కూడా అడుగున ఏదైతే మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి కూడా అడ్డంకులు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే గత 24 గంటల ముందు నుండే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తంగా కూడా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్ఐ నాయకులు కూడా ఒక్కసారిగా ఇటు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అయితే పోలీసులు అయితే అక్కడి నుంచి ఎన్ఎస్ఐ నాయకులను లాక్కెళ్ళి కూడా ఇటు లాఠీచార్జ్ చేసిన పరిస్థితులు అయితే గూడూరులో నెలకొన్నాయని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. ¡Ya se lo